జుల్కల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మహమ్మద్ జుబేర్ ప్రమాణ స్వీకారం. కంది మండలం జుల్కల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మహమ్మద్ జుబేర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సందర్భంగా జుల్కల్ గ్రామ సర్పంచ్ మహమ్మద్ జుబేర్ మాట్లాడుతూ నమ్మకంతో సర్పంచ్ గా ఎన్నుకోవడంతో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సహకారానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. సమస్యల పరిష్కారానికి సభ్యుల సమన్వయంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తారన్నారు. అంతకుముందు సర్పంచ్, ఉప సర్పంచ్ల నివాసాల నుండి పంచాయతీ కార్యాలయం వరకు బాణసంచా కాలుస్తూ డప్పు చప్పులతో శోభయాత్ర నిర్వహించారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నా. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్లో జుబేర్ గారిని అత్యంత భారీ మెజారిటీతో దాదాపు 501 ఓటు మెజారిటీతో గెలుపొందినటువంటి విషయం చూపించింది. విలేజ్ గ్రామం సంబంధించినటువంటి విషయం. మీకు కొత్త మార్పును కోరుకున్నారు. ఆ మార్పు అనుగుణంగా అభివృద్ధి ధ్యేయంగా గౌరవ జుబేర్ గారి ఆధ్వర్యంలో, వారి ప్యానల్ ఆధ్వర్యంలో, వారి బాడీ ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని చెప్పాలని ఆలోచన విధానంతో ఈరోజు జుల్కల్ గ్రామ పబ్లిక్ చాలా బాధ్యతని అప్పచెప్పింది. ఆ బాధ్యతని చిన్న పెద్ద తేడా లేకుండా అందరి సలహాలు సూచనలు తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగేటటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనుకంజ వెయ్యబోనివ్వము అని చెప్పని ఆలోచనతో ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా దేవుని నమ్ముతూ ముందుకు సాగే కార్యక్రమంలో ఎప్పుడూ వెన్నంటి ఉన్నటువంటి మా పబ్లిక్ మార్పు కోసం మమ్మల్ని ముందుకేసి వారు వెనకాల ఉన్నటువంటి కార్యక్రమంలో మేము ఎప్పుడు కూడా వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయని దిశగా ఈ 5 ఏళ్ళు కష్టించి ఓటు ఎట్లా అడిగినామో బాధ్యతను అట్లా భుజాన్ని వేసుకొని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పనని, అది కూడా జుబేర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధిని ఇంకా ముందుకు పరిగెత్తిస్తామని చెప్పిన ఆలోచనతో మేము ముందుకు ఉంటాం. నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు, పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మా పైన ఉన్నటువంటి బాధ్యత చాలా పెద్దది. కుల మత వర్గాలకు అతీతంగా జుబేర్ భాయ్ నాయకత్వంలో ఎలాంటి ప్యానల్ కానీ, పార్టీలు కానీ, వర్గాలకు కానీ ఎలాంటి తావివ్వకుండా అందరిని కలుపుకొని పెద్దలు చిన్నలు అందరూ సలహాలు సూచనలతోని ఇంతకుముందు పాలించిన పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని పాలనను సాఫీగా సాగిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి కూడా మా తోటి వార్డు మెంబర్లందరినీ కూడా కలుపుకొని వేరే ప్యానల్ అని కాకుండా, వేరే వర్గం అని కాకుండా, వేరే పార్టీ అని కాకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధిలో కూడా ఒకే నిర్ణయంతో ముందుకెళ్ళి అన్న నాయకత్వంలో మంచి పాలన సాగించాలని మేము కోరుకుంటూ, అన్న కూడా అందరికీ సహకరించాలి, అందరం కూడా అన్నకు సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ప్రజలకి మరియు ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన అందరికీ, చిన్నలకు, పెద్దలకు, యూతులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇవాళ నుంచి సర్పంచ్ ఛార్జ్ తీసుకున్నా కాబట్టి ఉన్న పెద్దోళ్ళ చిన్నోళ్ళు కాకుండా అందరితో కలిసిమెలిసి నడుస్తాను. మరి కుల మతాల ఏ లొల్లి లేకుండా ప్రతి ఒక్కరికి నా కూడా అనుకుంటా, నా గుండెలో పెట్టుకుంటా చూసుకుంటానని మనం చేస్తున్నాను. ధన్యవాదాలు.